फाल्के साहब अवार्ड ग्रहीता డాక్టర్ నాగేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారికి, గొప్ప నటులు సహృదయులు శ్రీ బాలకృష్ణ గారికి, పూర్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కళాభిమానులు, అంతకుముందు కూడా కళాకారులు, చిన్న బాలనటుల శ్రీ మోహన్ గంధ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందించిన ముఖ్య మీడియా సంబంధించి శ్రీ పావని ప్రసాద్ గారికి, కళాభిమానులకు, మరీ ముఖ్యంగా ఒక మహానుభావులు, వారి కోసం ఇదంతా కూడా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. మహానుభావులు నిజంగా చెప్పాలంటే వారి యొక్క కీర్తి అజరామరంగా నిలబడే గొప్పవారు. చిత్రకళ, చలనచిత్రకళలో చిరస్థాయిగా నిలబడే గురుతుల్యులు శ్రీ బాపు గారు. కళాభిమానులు, మీడియా మిత్రులు, నా తోటి సిబ్బంది అందరికీ నా నమస్కారాలు. విపరీతమైన అభిమానం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. రేఖా చిత్ర చక్రవర్తి, మరి ఆ బిరుదు ఎందుకు వచ్చిందని అందరూ అనుకోవచ్చు. వారు కలం అంటే కుంచె నుంచి ఇలా గీతలు గీసి ఇలా గీతలు గీసి ఒక స్టైల్తో ఒక చిత్రం గీశారంటే, ఒక మంచి ఆడపిల్ల కానీ లేకపోతే ఒక దేవుడిది కానీ ఒక చిత్రం అది హృదయంగా మంచి మనోహరంగా నిలిచిపోతుంటుంది. మనందరికీ తెలుసు, ప్రతి తెలుగు వాళ్ళ యొక్క ఇంటి దగ్గర కూడా బాపు చిత్రం అనేది కనీసం ఒక్కటైనా ఉంటుంది. మరి ఒక పాటకి ఘంటసాల గారు ఎలాగో, నటనలో మన ఎన్టీ రామారావు గారినో నాగేశ్వరరావు గారినో ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో, ఈ చిత్రకళలో కూడా మహానుభావులు బాపు గారు అలా మిగిలిపోతారు. సాక్షి సినిమా దగ్గర నుంచి అందాల రాముడు, మరి ఇలా చెప్పుకుంటే కళ, ఒక సంస్కృతి, ఒక వినోదం, ఇటువంటి అన్నీ కూడా కలగొలిపి సినిమాలు తీసిన మహానుభావుడు శ్రీ బాపు గారు. వారు ఎంత సింపుల్ అంటే చూస్తున్నాం, ఆయన పట్టుకోవడానికి నేను వెనక చూసుకోవాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు తీసుకొచ్చేప్పుడు ఎక్కడున్నారు మా బాపు గారిని, ఎందుకంటే అలా ముందుకి రారు, సాధారణంగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ సభలో నాకు తెలిసి ఇద్దరు ఉన్నారు. ఒకటి బాపు గారు, రెండోది ఎక్స్ డీజీపీ డాక్టర్ కె సదాశివరావు గారు. ఎక్కడో మధ్యలో కూర్చుని ఉంటారు. నన్ను మాత్రం ఎక్కడికి పిలవద్దు, గుర్తించొద్దు అని అంటుంటారన్నమాట. అంటే ఈ కళా హృదయం కళ వాళ్ళు, ముఖ్యంగా కళను దాని మీద మమకారం ఉన్నవాళ్ళు ముందుకొచ్చి షో చేయకుండా వారి యొక్క తృప్తి అనేది ఆ కళలోనే చూపెడతారు. అటువంటి మహానుభావులు బాపు గారు. బహుశా ఈ గుణం వల్లే మరి వారికి అన్ని అవార్డులు ఇటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి దూరమై ఉంటుందేమో. మరి అది తెలుగువారి యొక్క గురించి చెప్పవలసిన పని లేదు. తెలుగువారి యొక్క ప్రతిభ బయట వాళ్ళు గుర్తిస్తే తర్వాత మనం గుర్తిస్తాం, అంతేగాని మనం మాత్రం గుర్తించాం. అందుకే బహుశా బాపు గారికి ఈ బిరుదులు, అవార్డులు లేకపోతే ఇంకా ఏమీ వచ్చి ఉండకపోవచ్చు, ఇది ఒక కారణం కావచ్చు. అలాగే బాపు గారి బొమ్మ అంటే ఒక ఆడపిల్ల ఒక మన ఊహల్లోకి వచ్చేస్తుంది, నవల్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ. మరి ఇటువంటి పదాలన్నీ కూడా బాపు గారి బొమ్మ అంటే అలా నిలిపోతుంది. అలా బాపు గారి యొక్క బొమ్మల కొలువు ఇక్కడ పెట్టినందుకు మా యొక్క చిత్రమై చాలా సంతోషం మాకు. ఇక్కడ మహానుభావులు ఈరోజు ఇలా వచ్చారు. ఇది ఒక సంఘటన, మంచి మధుపురాల సంఘటనగా మిగిలిపోతుంది. అలాగే వారి యొక్క నవరస చిత్రాలు మనందరికీ మనం అవన్నీ అనుభూతులు, అవి ఎవరో చెప్తే కాదు, అది చిత్రం గురించి అనుభూతి. ఒక చిత్రం చూస్తే ఆ రేఖలు అవన్నీ చూస్తే మహాద్భుతం లాగా ఉంటాయి అన్నమాట. అలా గీయడం అనేది చిత్రకళ మన రేఖలతో, అది మరి అటు మహానుభావులు బాపు గారు. వారిని ఇక్కడికి వచ్చి ఈ యొక్క బొమ్మల కొలువు సందర్భంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా కళాభిమానులు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మహానుభావులు బాపు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతూ నేను విరమిస్తున్నాను. జై హింద్. సత్కారం స్వీకరించినటువంటి పెద్దలు బాపు గారి కుంచె విన్యాసం అందరికీ బాగా చిరపరిచినవి.
వారు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది మాత్రం చాలామందికి తెలియదు. మాట్లాడమంటే మాట్లాడరు, కానీ ఇప్పుడు మన కోసం మాట్లాడబోతున్నారు. తమ స్పందన సరిగ్గా చేస్తారు.